హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ రోజు రిలీజ్ అయింది. అయితే మరి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ కి కేవలం 45 రోజులు మాత్రమే టైం అనేది ఉంది. కాబట్టి 45 రోజుల్లో మరి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి పోస్ట్ ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి దాని గురించి ఒక వీడియో తయారు చేయడం జరిగింది. సో ఈ వీడియో అనేది మీకు 100% యూజ్ అవుతుంది. మరి ఈ 45 రోజుల టైంలో చాలా హెవీగా ఉన్నటువంటి ఎస్జిటి సిలబస్ ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదివితే మనం డిఎస్సిలో సక్సెస్ అవ్వచ్చు, ఎస్జిటి పోస్ట్ మనం సులభంగా సాధించవచ్చు అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం చూద్దామండి. అంటే సంవత్సరాలుగా చదవటం అనేది ముఖ్యం కాదు. ఆ ఇచ్చినటువంటి 45 రోజుల్లో ఎవరైతే ఒక సిస్టమేటిక్ గా ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటారో, అన్ని సబ్జెక్టులు కవర్ చేసి చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకున్న ఈ 45 రోజులు అనేవి చాలా కీలకమైనవి. మరి ఈ 45 రోజుల్లో మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు, ఎస్జిటిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులను కవర్ చేసుకోవాలి. అన్నిటిని కూడా, అన్ని అంశాలను కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా చదివినప్పుడు మాత్రమే డిఎస్సిలో మనకి పోస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే గతంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక సిస్టమేటిక్ గా ఒక టైం టేబుల్, ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఫాలో అయినట్లయితే 100% మీరు డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి 45 రోజుల్లో ఎస్జిటి జాబ్ ని ఏ విధంగా మనం సాధించాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం ఒక వీడియోని తయారు చేయడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికి కూడా 100% యూజ్ అవుతుంది. కొత్తగా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే ఆ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మనకి లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళదామండి. చూడండి, 45 రోజుల్లో ఎస్జిటిని జాబ్ ని ఎట్లా మనం కొట్టాలి అంటే దానికి ఒక సిస్టమేటిక్, ఒక టైం టేబుల్ అనేది ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయినట్లయితే మీకు 100% యూజ్ అవుతుంది. ఈ టైం టేబుల్ అనేది దాదాపు ఎలాంటి టైం టేబుల్ మీరు ఎక్కడ చూసి ఉండరు. సో చూద్దాం మరి ఒక్కొక్క దాని గురించి. ముందుగా ఎస్జిటిలో ఉన్నటువంటి సబ్జెక్టులు, వాటికి సంబంధించినటువంటి మార్కులు వెయిటేజ్ అనేది చూద్దామండి. సైకాలజీలో మనకి 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, దీనికి 4 మార్కులు వెయిటేజ్ ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ రెండింటికి కలిపి 8 మార్కులు కాబట్టి మనం 4 మార్క్స్ చొప్పున మనం డివైడ్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత కంటెంట్ 40 మార్క్స్ ఉంది. దాని తర్వాత మెథడాలజీ, ఈ మెథడాలజీ అనేది 20 మార్క్స్ ఉంది. సో కాబట్టి మనకున్నటువంటి కంటెంట్, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ ని ఈ 45 రోజుల్లో ఏ విధంగా చదవాలి, ఈ 45 డేస్ యాక్షన్ ప్లాన్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 24 అవర్స్ టైం టేబుల్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఒక రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ సబ్జెక్టులు ఎలా చదవాలి అనేటటువంటిది మరి చాలా మంది ఆస్పిరెంట్స్ గందరగోళంలో ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చేటటువంటి టైం టేబుల్ అనేది 100% యూస్ఫుల్ గా ఉంటుంది మీకు. ఇక చూడండి, మనం ప్రిపేర్ అయ్యేటటువంటి దాంట్లో ఎస్జిటిలో కంటెంట్, మెథడాలజీ అనేది చాలా ముఖ్యమైనవి అని చెప్పాము. సో కాబట్టి కంటెంట్, మెథడాలజీకి సంబంధించినటువంటివి మనం ప్రిపరేషన్ లో తర్వాత ఇస్తున్నాం. తర్వాత సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి మనం ఎట్లా టైం టేబుల్ ని డివైడ్ చేయాలనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు సైకాలజీ తీసుకున్నట్లయితే సైకాలజీకి 8 మార్క్స్ ఉంటాయని చెప్పాం. సైకాలజీలో మనకి 8 చాప్టర్లు ఉన్నాయండి. సైకాలజీలో మనకి 4 చాప్టర్లు ఉన్నాయి. మరి ఈ 4 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ కి 10 రోజులు చొప్పున మొత్తం 40 రోజుల్లో మనం సైకాలజీని చాలా ఈజీగా చదవచ్చు. గుర్తుపెట్టుకోండి, సైకాలజీలో ఉన్నటువంటి చాప్టర్స్ మనకి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సిలబస్ కాపీని మనకి ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకొని దీంట్లో మనకి ఈ సైకాలజీలో మొత్తం 4 చాప్టర్లు ఉన్నాయి. ఈ 4 చాప్టర్లు మనకి 40 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అంటే ఒక్కొక్క చాప్టర్ 10 రోజుల చొప్పున మనం తీసుకున్నట్లయితే 4 చాప్టర్లని 10 రోజుల్లో చాలా ఈజీగా, చాలా సింపుల్ గా మనం ఈజీగా మనం చదవడానికి అవకాశం ఉంటుంది. మరి సైకాలజీని ఎప్పుడు చదవాలి అంటే చూడండి, మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు సైకాలజీ చదవండి. మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి 7 o'clock మీరు సైకాలజీ చదవండి. ఈ సైకాలజీ అనేది అయిపోతుంది కేవలం 10 రోజుల్లోనే. కేవలం చూడండి, అంటే 4 చాప్టర్స్ అంటే మొత్తం 40 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం 40 రోజుల్లో మన సైకాలజీ మొత్తం కూడా దాంట్లో ఉండేటటువంటి 4 చాప్టర్లు కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క చాప్టర్ 10 రోజుల చొప్పున 40 రోజుల్లో మీరు ఈ సైకాలజీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే దీనికి మార్కుల వెయిటేజీ 4 మార్కుల వెయిటేజీ ఉంది.
సో మరి 4 మార్కులు వెయిటేజ్ ఉన్నప్పుడు ఆ 4 మార్కులు వెయిటేజ్కి తగినట్టుగా మనం చదువుకోవాలి. చాలా బయట రకరకాలైనటువంటి ప్రైవేట్ పబ్లికేషన్స్ లో చాలా లెంతీగా డెప్త్ గా ఉన్నటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే కేవలం ఈ మనకి ఇచ్చినటువంటి సజెస్టివ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి సిలబస్ ని మనం దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ మాత్రమే చదువుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకున్నటువంటి మార్కులు వెయిటేజ్ 4 మార్కులు వెయిటేజ్ ఉన్నప్పుడు మరి బాగా డెప్త్ గా చదువుకోవడం వల్ల మనకి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనకి సజెస్ట్ చేసినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే చదువుకోవాలి. దీనికి మరి దీంట్లో 5 చాప్టర్లు ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో మనకి ఎస్జిటిలో 5 చాప్టర్లు ఉన్నాయి. మరి 5 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ 8 రోజుల చొప్పున మనం 40 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చండి. చూడండి 5 చాప్టర్లు ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో 5 చాప్టర్లు ఉన్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ ని 8 రోజుల చొప్పున మనం 40 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. అంటే 45 రోజులు అని చెప్పాం, ముందుగానే 40 రోజుల్లోనే మన యొక్క ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్లుగా ఇక్కడ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మరి దీన్ని ఎప్పుడు చదవాలి అంటే 8 గంటల నుంచి 10 గంటల వరకు చదవాలి. అంటే ఏంటి 5 నుంచి 7 గంటల వరకు ఇక్కడ మనకి సైకాలజీ చదివిన తర్వాత 7 to 8 బ్రేక్ తీసుకుంటాం. అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ 8 నుంచి 10 వరకు 2 గంటలు చదువుతామండి. 2 గంటలు ఇక్కడ మనం ఏం చదవాలి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి ఈ విధంగా మనకి 5 చాప్టర్లు కూడా ఒక్కొక్క చాప్టర్ 8 రోజులు టార్గెట్ పెట్టుకోండి. అంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి మళ్ళీ 8 రోజుల వరకు ఆ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోవాలి. సో ఈ విధంగా మనకి 40 రోజుల్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. అది కూడా ఎప్పుడు అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత 8 నుంచి 10 o'clock వరకు ఉండేటటువంటి ఆ 2 hours టైంలో మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్. మరి జీకే కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే 8 మార్కులు అని చెప్పి అంటే జీకే ఒక 4 మార్కులు, కరెంట్ అఫైర్స్ ఒక 4 మార్కులు చొప్పున మనం తీసుకున్నట్లయితే దీన్ని మనం ఎప్పుడు చదువుకోవాలి అంటే చూడండి దాదాపు మనకి జీకే తీసుకున్నట్లయితే మొత్తం జీకే అనేది చాలా ఒక వ్యాస్ట్ సముద్రం లాగా ఉంటుంది. కాబట్టి మరి మనం బాగా సెలెక్టెడ్ గా డిఎస్సిలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 120 అంశాలు మనం చదువుకోవచ్చు. ఈ 40 రోజుల్లో మనం ఒక 120 టాపిక్లు మీరు కవర్ చేస్తే సరిపోతుంది జీకేలో. మరి జీకే మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి మనం టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. ఒక 120 టాపిక్ల వరకు మీరు ఈజీగా చదువుకోవచ్చు. రోజుకి 3 టాపిక్లు చొప్పున 40 రోజుల్లో 120 టాపిక్లు మనం ఈజీగా అవలేలుగా కంప్లీట్ చేయొచ్చండి. సో కాబట్టి దీనికి టైము 10 నుంచి 11 వరకు. మార్నింగ్ మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 o'clock నుంచి 11 o'clock వరకు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఈ టైంలో మనం జీకే కంప్లీట్ చేస్తాం. సో కాబట్టి మనం ఒక 120 టాపిక్లు టార్గెట్ పెట్టుకుని ఆ 120 టాపిక్లు రోజుకి 3 చొప్పున 40 రోజుల్లో 120 టాపిక్లు చాలా ఈజీగా మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మరి కరెంట్ అఫైర్స్ లో దాదాపు మనకి బయట చాలా రకాలైనటువంటి మ్యాగజైన్స్ దొరుకుతుంటాయి, ఇయర్ బుక్స్ దొరుకుతుంటాయి. దాంట్లో మనం ఆ బుక్ లో మనం పరిశీలించినప్పుడు దాంట్లో ఇండెక్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇండెక్స్ లో దాదాపు మనం ఏం చేయాలంటే ముఖ్యమైనటువంటి అంశాన్ని దాదాపు ఒక 120 అంశాలు చదివే ప్రయత్నం చేయాలి. అంటే దాదాపు ఒక బుక్ మొత్తం కూడా మనం ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. మరి దానికి ఏంటి అంటే ఈ 120 టాపిక్ల్లో రోజుకి 3 టాపిక్లు చొప్పున 40 రోజుల్లో 120 టాపిక్స్ చాలా ఈజీగా చదువుకోవచ్చు మనం. సో కాబట్టి దీనికి ఉండే టైం ఏంటి అంటే 11 నుంచి 12, కేవలం 1 గంట సరిపోతుందండి. జీకేకి 1 గంట, కరెంట్ అఫైర్స్ కి 1 గంట చదివినట్లయితే మనకి ఇట్స్ ఎనఫ్. ఓకేనా? సో కాబట్టి ఇట్లా మనం జీకే కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ మనకి చూడండి లంచ్ వరకు ఉన్నటువంటి టైంలో మనం కొంచెం వెయిటేజ్ తక్కువ ఉన్నటువంటి సబ్జెక్టులు మొత్తాన్ని పెట్టేశాం. చూడండి సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్. సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. తర్వాత మనకి చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి కంటెంట్ కానివ్వండి, మెథడాలజీ కానీ తీసుకున్నట్లయితే 40 మార్కులు కంటెంట్, 20 మార్కుల మెథడాలజీ ఉంది. కాబట్టి వాటిని మనం లంచ్ తర్వాత మనం ప్లాన్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నైట్ వరకు కూడా మొత్తం సిలబస్ మొత్తం కూడా మనకి కంటెంట్ మీదే మనం ఫోకస్ చేస్తాం. సో కాబట్టి ఎందుకంటే కంటెంట్ అనేది చాలా కీలకమైనది కాబట్టి ఆ కంటెంట్ లో ఎక్కువ స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం లంచ్ తర్వాత
మిగిలినటువంటిది మొత్తం కూడా కంటెంట్ మెథడాలజీ మీద మనం ఫోకస్ చేద్దాం. మరి కంటెంట్ తీసుకున్నట్లయితే కంటెంట్ కూడా మరి ఎలా చదవాలి, ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి ఏంటి అనేది కూడా చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటారు. సో ఇక్కడ మీరు దీన్ని చూసినట్లయితే దీన్ని ఫాలో అయితే 100% మీకు కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి అయితే దీంట్లో చూద్దాం. కంటెంట్ 40 మార్కులు అని చెప్పాం. మరి ఈ 40 మార్కుల్లో మనకి ఏ ఏ కంటెంట్స్ ఉంటాయంటే చూడండి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మొత్తం 5 రకాలైనటువంటి 1 2 3 4 5 5 రకాలైనటువంటి కంటెంట్లు అనేవి ఉన్నాయి. మరి 5 రకాలైనటువంటి కంటెంట్లు మనం ఎట్లా చదవాలి 45 రోజుల్లో అంటే దీనికి కూడా ఒక సింపుల్ గా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాని ప్రకారం ఈజీగా చదువుకోవచ్చు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కూడా చక్కగా ఈజీగా చదువుకోవచ్చు. ముందుగా తెలుగు ఫస్ట్ నుంచే ఉంటుందండి. రెగ్యులర్ గా మనకి కంటెంట్ కూడా మన 45 రోజులు టైం టేబుల్లో 40 రోజులు టైం టేబుల్లో ఫస్ట్ నుంచే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ నుంచి కంటెంట్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మీరు తెలుగు స్టార్ట్ చేస్తారు. ఇక చూడండి, తెలుగు తీసుకున్నట్లయితే తెలుగులో జనరల్ గా మనకి ఎస్జిటికి చదవాల్సినటువంటి సిలబస్ 3rd నుంచి 8th క్లాస్ వరకు ఉంటుంది. అయితే దాంట్లో మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే 10th క్లాస్ వరకు ఉంటుంది. తర్వాత 3rd, 4th, 5th ఇవన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మీరు గతంలో చాలా రకాలైనటువంటి టెట్లు రాశారు, అవన్నీ బేసిక్సే. సో కాబట్టి మనకు ఉన్నటువంటి టైంని బేస్ చేసుకొని 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవి బేసిక్స్ అందరూ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే చాలా ముఖ్యమైనటువంటి 6th, 7th, 8th, 9th ఇవి ఎస్జిటికి చాలా ముఖ్యమైనటువంటి బుక్స్. 6th క్లాస్, 7th, 8th, 9th. మరి 10th అంటే 10th బాగా స్టాండర్డ్ గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ చదవగలిగినటువంటి వాళ్ళు లాస్ట్ లో మనం ఇంకొక 5 రోజులు ఉంటుంది టైం, అప్పుడు చదువుకోవచ్చు. సో కాబట్టి మనకి మెయిన్ ఇవే 6th, 7th, 8th, 9th వరకు చదివిన తర్వాత ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా 40 రోజులకి ప్లాన్ వేసాం. తర్వాత మిగిలినటువంటి చదువుకోవచ్చు. కానీ 10th తో మనం పెట్టుకున్నట్లయితే ఇప్పుడే మీరు టైం అనేది చాలా టైం తినే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 6th, 7th, 8th, 9th సంబంధించినటువంటివి కంటెంట్లు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదవడానికి ప్రయత్నం చేయాలి. వీటిలో కూడా మరి ఎట్లా చదవాలి అనేది చూద్దాం. ఇక చూడండి, 6th ముందు తెలుగు తీసుకుందాం. 6th, 7th, 8th, 9th 4 బుక్స్ ఇవి తెలుగు. ఈ 4 బుక్స్ కూడా ఒక్కొక్క బుక్ 2 రోజుల్లో చదవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తెలుగు స్టార్ట్ చేసాం, ఈ రోజు రేపు తెలుగు అయిపోయింది. ఓకే, 6th తెలుగు అయిపోయింది. నెక్స్ట్ 2 రోజులు 7th తెలుగు, తర్వాత 2 రోజులు 8th తెలుగు, తర్వాత 9th తెలుగు. సో ఈ విధంగా మనకి 6th, 7th, 8th, 9th ఫస్ట్ తెలుగు స్టార్ట్ చేస్తున్నాం. 4 2 8 రోజుల్లో మనకి తెలుగు అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక కంప్లీట్ గా మనకి తెలుగు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. 6th, 7th, 8th, 9th సంబంధించినటువంటివి తెలుగులు రోజుకి ఒక్కొక్క సబ్జెక్టు 2 రోజులు చొప్పున మనకి 8 రోజుల్లో తెలుగు అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి చదవాల్సినటువంటి టైం ఎంత అంటే ఇక చూడండి, 12 గంటల వరకు మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ చదివాం, 11 నుంచి 12 దాకా. తర్వాత మరి 12 నుంచి 1 గంట వరకు బ్రేక్, ఇది బ్రేక్ ఇస్తున్నాం. అక్కడ ఆ 1 గంట ఉన్నటువంటి ఆ 1 అవర్ ఏదైతే ఉందో దాంట్లో మనం లంచ్ చేయడం, కాసేపు రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేస్తాం. 1 గంటకి కంటెంట్ స్టార్ట్ చేసి 7 o'clock వరకు చదువుతాం. అంటే దాదాపు 7 గంటలు చదువుతాం. మనకి దాంట్లో మరి మాక్సిమం టైం అనేది మనం యూటిలైజేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి టైం 45 డేస్ కాబట్టి మనకు ఉన్నటువంటి టయాన్ని మధ్యలో గ్యాప్ తక్కువగా ఇవ్వాలి. కాబట్టి దాదాపు 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉండే టైం 7 hours అనేది మాక్సిమం మనం ఉపయోగించుకున్నట్లయితే ఎక్కువగా మనకి టైం అనేది కలిసి వస్తుంది. సో ఈ విధంగా మనం తెలుగు కంప్లీట్ చేస్తున్నాం. 6th, 7th, 8th, 9th సంబంధించినటువంటి 4 టెక్స్ట్ బుక్లు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ 2 రోజుల చొప్పున మనకి 8 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మరి ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు టెట్లు రాసి ఉన్నారు గతంలో. మరి ఆ టెట్లు రాసినప్పుడు తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెథడాలజీలు కానీ పరిచయంలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చేటటువంటి టైం టేబుల్ మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని అన్నిటిని కవర్ చేసుకోవటం ముఖ్యం. కానీ ఒకే సబ్జెక్ట్ ని ఎక్కువ రోజులు చదవటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా తర్వాత 8 రోజులు, మొదటి 8 రోజులు తెలుగు అయిపోయిన తర్వాత మిగిలిన నెక్స్ట్ నుంచి 8 రోజులు 6th, 7th, 8th, 9th సంబంధించినటువంటి 4 ఇంగ్లీష్ బుక్స్ ఒక్కొక్కటి 2 రోజుల చొప్పున చదవాలి. తెలుగు అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చినప్పుడు 6th క్లాస్ ఇంగ్లీష్ 2 రోజులు, 7th క్లాస్ ఇంగ్లీష్ 2 రోజులు, 8th క్లాస్ ఇంగ్లీష్ 2 రోజులు, 9th క్లాస్ ఇంగ్లీష్ 2 రోజులు. సో కాబట్టి రోజుకి 7 గంటల చొప్పున మనం చూసినట్లయితే దాదాపు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అంటే టెక్స్ట్ బుక్ మొత్తం కూడా రివిజన్ చేసుకున్నట్లుగా చదువుకోవచ్చు.
ప్రతిరోజు కూడా చూడండి కంటెంట్ కి సంబంధించి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు మనకి ఆ ఉన్నటువంటి టయాన్ని మొత్తాన్ని కూడా మనం కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ కూడా అంతే. మ్యాథ్స్ కూడా 6th 7th 8th 9th సంబంధించినటువంటి 4 బుక్స్ ఒక్కొక్క బుక్ ని 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. 6th 2 రోజుల్లో కంప్లీట్ అయింది, 7th 2 రోజుల్లో కంప్లీట్ అయింది, 8th 2 రోజుల్లో, 9th 2 రోజుల్లో, ఈ విధంగా మొత్తం 4 బుక్స్ 8 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ సైన్స్, సైన్స్ కూడా అంతే. 6th 7th 8th 9th సంబంధించినటువంటి 4 బుక్లు ఒక్కొక్క బుక్ ని 2 రోజుల చొప్పున మొత్తం 8 రోజుల్లో మనకి కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ సోషల్, సోషల్ కూడా అంతే. 6th 7th 8th 9th సంబంధించినటువంటి 4 టెక్స్ట్ బుక్లు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ని 2 రోజుల చొప్పున మనం 8 రోజుల్లో సునాయాసంగా చదివేయచ్చు. మాక్సిమం గతంలో కూడా చదువుకున్నటువంటి అనుభవం ఉంది కాబట్టి టెట్ కి సంబంధించినటువంటి వాటిలో ఇబ్బంది ఏమీ ఉండదు ఎస్జిటి వాళ్ళకైతే నాకు తెలిసి. సోషల్, సోషల్ కూడా అంతే. 6 7 8 9 బుక్లు ఒక్కొక్క బుక్ ని 2 రోజుల చొప్పున 4 బుక్స్ 4 రోజులు 8 రోజుల చొప్పున చదివితే మొత్తం 40 రోజుల్లోనే ఆ మొత్తం కంటెంట్ మొత్తం కవర్ అయిపోతుంది. అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంబంధించినటువంటి అన్ని కంటెంట్లు కూడా మనం ఈ 40 రోజుల్లోనే చదవగలుగుతున్నాము. చూడండి ఇక్కడ కేవలం తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి. మనకు వచ్చేటటువంటి ఎక్కువగా దేని బేస్ చేసుకుని అడుగుతారంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అవి చదివిన తర్వాత బయట ప్రాక్టీస్ కోసం ఇంకా వేరే రెఫరెన్స్ ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి కంటెంట్ అయిపోయిందండి. నెక్స్ట్ 7 నుంచి 8 వరకు బ్రేక్. 7 వరకు మనం ప్రతిరోజు కూడా ఈ కంటెంట్ చదువుతున్నాం. 7 అయిపోయిన తర్వాత 7 నుంచి 8 వరకు బ్రేక్, తర్వాత మళ్ళీ డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ 8కి స్టార్ట్ చేస్తాం. 8కి ఏం స్టార్ట్ చేస్తున్నాం అంటే మెథడాలజీ స్టార్ట్ చేస్తాం. మరి మెథడాలజీకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి మరి దీంట్లో కూడా 5 రకాలైనటువంటి మెథడాలజీలు ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి మెథడాలజీలో మొత్తం 40 రోజులకి మనం డివైడ్ చేస్తే ఒక్కొక్కటి 8 రోజులు వస్తుంది. తెలుగు 8 రోజులు, ఇంగ్లీష్ 8 రోజులు, మ్యాథ్స్ 8 రోజులు, సైన్స్ 8 రోజులు, సోషల్ 8 రోజులు. సో ఈ విధంగా మనకి ఈజీగా 5 రకాలైనటువంటి మెథడాలజీని కూడా చాలా సింపుల్ గా ఈజీగా చదువుకోవచ్చు. మరి దీని టైం ఎప్పుడు అంటే నైట్ భోజనం చేసిన తర్వాత 8 నుంచి 9:30. ఇప్పుడు చూడండి 7 నుంచి 8 వరకు బ్రేక్ తీసుకున్నాం కదా. బ్రేక్ తీసుకున్న తర్వాత ఆ 8 తర్వాత 8 నుంచి 9:30 వరకు అంటే దాదాపు గంటన్నర టైం ఉంటుంది. మరి ఈ గంటన్నర టైంలో ఒక చాప్టర్ కంప్లీట్ చదువుకోవచ్చు దాదాపు. అంటే ఏంటి మనకి చూడండి ఇక్కడ 5 మెథడాలజీలు తీసుకున్నాం. 5 మెథడాలజీలో ఒక్కొక్క మెథడాలజీ 8 రోజులు. అంటే దాదాపు ఒక మెథడాలజీ వారం రోజుల్లో చదవటం అంటే చాలా ఈజీగా చదవచ్చు. అంటే ఒక రోజులో దాదాపు గంటన్నర తీసుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి ఆ కాన్సెప్ట్ చదువుకోవాలి. మెథడాలజీలో మొత్తం అకాడమీ బుక్ ని బట్టి చదవకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదువుకోవాలి. ఎస్జిటిలో ఎక్కువగా ఈ మెథడాలజీ సంబంధించినటువంటి బిట్లన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అండర్స్టాండింగ్ టైప్ ఉంటాయి. అంటే మనం కంటెంట్ చదివినంత బాగా వాటిని చదివి డైరెక్ట్ గా బిట్లు రావాల్సినటువంటి అవసరం అనేది అందులో ఉండదు. దాంట్లో మొత్తం ఏంటంటే మనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, అవగాహనని, నాలెడ్జ్ ని అక్కడ పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి అన్ని రకాలైనటువంటి మెథడాలజీలో కామన్ గా ఉండేటటువంటి అంశాలు ఉంటాయి. చూడండి ఇప్పుడు 5 రకాలైనటువంటి మెథడాలజీ తీసుకున్నప్పటికీ కూడా మనకి దాంట్లో బోధనా పద్ధతులు కానివ్వండి, బోధనా లక్ష్యాలు కానివ్వండి, ప్రణాళిక కానివ్వండి, మూల్యాంకనం కానివ్వండి, తర్వాత ఇంకా టిఎల్ఎం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి దాదాపు అన్నిటికీ కూడా. కాబట్టి వీటన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ మనం చదువుకోవచ్చు. అంటే ఒకటి చదివిన తర్వాత ఇంకో సబ్జెక్టు సంబంధించినటువంటి మెథడాలజీ కూడా రిపీట్ అవుతుంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఈజీగా మనకి ఎక్కువగా రిస్క్ లేకుండా చదువుకోవచ్చు. సో కాబట్టి చూడండి ఈ మెథడాలజీలో మనకి ప్రతిరోజు కూడా 8 గంటల నుంచి 9:30 వరకు మనకు ఉన్నటువంటి టైం టేబుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఖచ్చితంగా 40 రోజుల్లో మొత్తం ఈ మెథడాలజీ కూడా కంప్లీట్ చేయవచ్చు. సో నెక్స్ట్ చూడండి అయిపోయిన తర్వాత 9:30కి అయిపోయిన తర్వాత 9:30 నుంచి 4:30 వరకు అది నిద్ర టైం. సో కాబట్టి మరి 45 రోజులు టైం ఉంది కదా. ఈ 45 రోజుల టైంలో మనం బాగా చదవాలి అని చెప్పేసి ఎక్కువగా నిద్రపోకుండా చదివినట్లయితే అది మళ్ళీ మనకి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. చివరికి వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సఫిషియెంట్ గా నిద్ర కూడా చాలా అవసరం. మనిషికి ఒక 7 గంటల నిద్ర అనేది చాలా అవసరం ఒక రోజులో. సో కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి టైం టేబుల్లో 7 అవర్స్ ఖచ్చితంగా కేటాయించామండి. డే టైం నిద్రపోవాలనే ఆలోచన కూడా అవసరం లేదు. మధ్యలో మనకి గ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి 12 గంటల నుంచి 1 గంట వరకు బ్రేక్ ఉంది. దాదాపు ఒక 20 మినిట్స్ భోజనం చేసినా కానీ మళ్ళీ మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చు ఇంకొక 30 మినిట్స్ వరకు కూడా. తర్వాత ఇక్కడ కూడా చూడండి 7 నుంచి 8 వరకు 7 to 8 బ్రేక్ తీసుకున్నట్లయితే
ఫ్రెష్ అవ్వచ్చు, తర్వాత భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి పర్ఫెక్ట్ గా 9:30 నుంచి 4:30 వరకు ఆ స్లీపింగ్ టైం ఏదైతే ఉందో ఆ టైంని ఖచ్చితంగా బ్రేక్ చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక టైం టేబుల్లో ఒక దాన్ని బ్రేక్ చేసామంటే మిగిలిన అన్ని కూడా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్ గా ఈ టైం టేబుల్ అనేది 100% మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి టెన్షన్ లేకుండా మొత్తం అన్ని రకాలైనటువంటి సిలబస్ ని మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కూడా కవర్ అవుతాయి. అట్లా కాకుండా మనం ఏదో ఒక సబ్జెక్ట్ ని మొదలుపెట్టి అది అయిపోతుందిలే అంటే అది ఎప్పటికి అయిపోతుంది, లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకి క్లారిటీ ఉండదు. సో కాబట్టి మనం చదువుకునేటటువంటి ఒక సబ్జెక్ట్ ఏ టైంలో చదువుతున్నాం, ఎంత టైంలో చదువుతున్నాం, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ టైం టేబుల్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్లో నెక్స్ట్ ఒక 2-3 డేస్ నుంచి 2-3 డేస్ లో ఈ సిలబస్ సంబంధించినటువంటి అంటే ఎస్జిటికి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, మనకు ఉండేటటువంటి ఈ సజెస్టివ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ లో మనకి ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి మనకి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటివి కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ బిట్లు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. సో చూడండి, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత ఇంకా సైన్స్ కంటెంట్, మెథడాలజీ, వీటికి సంబంధించినటువంటివి రెగ్యులర్ గా ఎక్కువ మొత్తంలో వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. సో కాబట్టి ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ అందరికి కూడా ఖచ్చితంగా మీరు ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ డిఎస్సీలో మీరు 100% కాదు 200% సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మంచి ఒక బెస్ట్ టీచర్ గా స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. కాబట్టి మీరు మాత్రం ఈ టైం టేబుల్ మాత్రం 100% ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు 100% యూజ్ అవుతాయని ఆశిస్తున్నాం. జై హింద్.